ప్రైజ్ ది లార్డ్. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుని యందు వేలాది స్తుతులు స్తోత్రములు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనల్ని ఆయన స్వరూపం సృష్టించి మనల్ని లోకంలో నివసింపజేశారు. మనము ఆయన మాటలు వెళ్ళకుండా ఎదిరించినప్పుడు నోవాహు గారి కాలంలో దేవుడు మళ్ళీ నోవాహు గారిని ఉంచి ఈ సృష్టి అంతమవకుండా మళ్ళీ మనల్ని ముందుకు నడిపించారు, తలారు మానిపించారు. అబ్రహాం గారిని ఎన్నుకున్నారు. ఇస్సాకు, యాకోబు, దావీదు వంశస్థులు అందరినీ దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నారు. అయినను మనం వినలేదు. అందుకనే ఆయన ఏకైక కుమారుణ్ణి మన కోసం, మన రక్షణ కోసం, మన పాప పరిహారార్థం కోసం పంపించారు. ఆయనను మనం వినలేదు. యేసుక్రీస్తు వారు ఆయన 12 మంది శిష్యుల్ని ఆయన మరణం తర్వాత కూడా మన కోసం, మనకి సువార్త అందించడం కోసం ఆయన మళ్ళీ వారిని పంపించారు. అయినను మనం విన్నాం. వారందరినీ కూడా మనము బాహ్యాటంగానే చంపేసి బాధలు పెట్టి గురి చేశారు.